నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని, ఏదో చెప్పుల లైన్లో పెడుతున్నారని, సంచుల లైన్లో పెడుతున్నారని, మనుషుల లైన్లో ఉన్నారని, రాత్రింబోవాలని ఈరోజు దీన్ని కూడా కేటీఆర్ ఒక చిల్లర రాజకీయం చేస్తున్నాడు. దీన్ని కూడా ఆయన రాజకీయం కోసం వాడుకుంటున్నాడు. అయితే ఈ రోజు యూరియా తెలంగాణ స్టేట్ కి వస్తలేదంటే ఎవరితోటిక కొట్లాడాలా, ఈ యూరియా ఇచ్చేది ఎవరు, అది కూడా తెలియక ఈరోజు పిచ్చోన్లాగా ప్రవర్తిస్తున్నాడు కేటీఆర్. ఈరోజు కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన యూరియా సమయానికి అందకపోవడంతో ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఏదైతే మనకి 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే ఇప్పటి వరకు 5 లక్షలు వచ్చింది. మరి యూరియా ఇస్తలేరని ఎవరితో కొట్లాడాలా? ఏదైతే బీజేపీ పార్టీతో కొట్లాడాలా. ఈరోజు మనం బీజేపీ పార్టీతో కొట్లాడుతుంటే ఆయన బీజేపీ పార్టీతో కొట్లాడమంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కొట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈయన కూడా బీజేపీ పార్టీకి ఆయన మిత్రపక్షంగా వ్యవహరిస్తూ బీజేపీని కాపాడుతున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ సమస్య అయినా కానీ బీజేపీని వెనకలేసుకురావడం, ముందరికి వచ్చి కాంగ్రెస్ తిట్టడం ఈయనకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు యూరియా సమస్య కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటే కాదు, ఏదైతే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పుడు యూరియా కొరత ఉంది. నిన్న చూసినాం పార్లమెంట్ లో మన ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు కొట్లాడితే ఏదో నిన్న ప్రకటన చేసినట్టు ఉన్నారు. మరి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, దానిలోకెల్లా 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మళ్ళా వీళ్ళు ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రానికి యూరియా తీసుకురాకుండా మళ్ళీ వీళ్ళని ఎందుకు ప్రశ్నిస్తలేడు కేటీఆర్? ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ దోస్తులు. ఇట్లా కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసుకుంటా ఈ రోజు యూరియా ఇచ్చే బీజేపీ పార్టీని కాపాడుకుంటా ఇలాంటి పద్ధతులు కొనసాగిస్తున్నాడు కేటీఆర్. దాన్ని మళ్ళీ చిల్లర రాజకీయం కోసం వాడుకుంటున్నాడు. ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలా. మన కాడ 2 మినిస్టర్లు ఉన్నారు, కేంద్ర మంత్రులు. వాళ్ళు ఇప్పుడు ఢిల్లీకి పోయి చెప్పి తెలంగాణకు తీసుకురావచ్చు, కానీ వాళ్ళ నోర్లు పలకవు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లా ఏదైతే ఈ యొక్క యూరియా కావాలని చేసి పోరాటం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడుతున్న ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది తెలియజేస్తూ, అయితే ఈ కేటీఆర్ చిల్లర మల్లర రాజకీయాలకు తప్ప దేనికి పనికిరాడనే విషయం కూడా నేను మీ అందరికి తెలియజేస్తూ, జై హింద్, జై తెలంగాణ.